పద్మిని పద్మిని ఏయ్ దిగితే కాళ్ళు విరగొడతాను. మగాడట మగాడు. ఆపదలో చెట్టెక్కిస్తాడు. కోటి దిగలే. బేబీ చెట్టెక్కడం ఎంత కష్టమో నువ్వెక్కు చూడు తెలుస్తుంది. ఏం బ్రదర్ పులితో పోతాడనే కాదు చక్కగా నవ్వుతున్నావే. ఇది సెకండ్ టీమ్ సెకండ్. పద్మిని ఇతడే నిన్ను రక్షించాడు. అయ్యో మా కోసం ఎంత శ్రమ పడ్డారు. చాలా థ్యాంక్స్. తోటి వాళ్ళ కోసం మంచి వాళ్ళ ప్రాణాలు కూడా ఇస్తారు. తీసుకురా. అలాగే నాకు కూడా తీసుకురా. నీకెందుకు? ఇతను ఒక్కడే తాగితే మొహమాట పడతాడేమని నాకు. ఇందండి. బాబు ఎంత దాహేసిందో. ఇదిగో బేబీ మనం ఫస్ట్ క్లాస్ గా అడవిలో ఈత కళ పెట్టచ్చు. ఎలా ఉన్నా సైషన్ ఏడ్చినట్టుంది బాబు. ఎప్పుడు వేళాకోళమేనా? అవును ఆగు. ఇదిగో జగదీష్ నువ్వు వెనకోసారి నిన్ను గిరగిర తిప్పి కింద కొట్టాడే అది జ్ఞాపం చేసుకో. బేబీ ఈసారి మనం బెడ్షీట్ కొట్టద్దు. ఇదిగో సిస్టర్ అతనికి ఇంగ్లీష్ రాదు మన జగదీష్ లాగా. సమయానికి వచ్చి అతను కాపాడకపోతే నా శవాన్ని చూసేవారు. అలాగే ఏమ్మా ఏం జరిగింది? సార్ ఒక పెద్ద పులి వచ్చి పద్మిని మీద పడింది. అప్పుడు అతను వచ్చి పులిని రక్షించాడు. పులిని రక్షించాడా? అవును సార్. ఓ ఐఎమ్ సారీ సార్. పద్మిని రక్షించాడు. ఆ సమయంలో నేనేం చేశాను చేస్తావు బాబు? నువ్వు నోరు మూసుకో. మా దొర చెప్పండి ఆటాడకూడదు. ఎవరు మీ దొర? చూస్తారుగా రండి. చదివేది రామాయణం పడగొట్టేది దేవాలయం అన్నట్టు చదువుకున్నోడు మీరు ఇట్లా చెయ్యొచ్చా? ఈ అడవిలోని నియమాలు మాకు తెలియవు. నీతొక్కటే మా నియమం. మా మాట లేనిదే జీవాలను చంపడానికి మేము ఒప్పుకోం. సింగం చిరత పులి మీరు వేటాడితే మచ్చు కూడా దొరకవేమో అన్నట్టు అన్ని తరిగిపోతుండాయి. అందుకే ఏనుగు ఏట ఆడడానికి వచ్చిన. ఏనుగు ఏట? అవును. అది అంత సులభమా? మా దంతాల వ్యాపారం. అయితే సచ్చిన ఏనుగుల దంతాలు తీసుకుపోండి. మా అడవిలో ఏనుగులు చంపడానికి మేము ఒప్పుకోం. అట్టా సంపిలోనే మేము ప్రాణాలతో వదిలిపెట్టాం. వచ్చిన దారిని హెచ్చరికగా వెళ్ళండి. అలాగే రండి రండి. చాలా పొద్దుపోయింది. చీకట్లో దారి ఆపడదు. నకాలు రావచ్చు. మీరు ఇక్కడే బస చేయండి. మాతో పాటు భూపతేనండి. అలాగే. మీ ఆదరణకు అతిథి సత్కారాలకు కృతజ్ఞులం. మేము వెళ్ళి రావడానికి అనుమతి ఇవ్వండి. సుఖంగా వెళ్ళిరండి. పగవనలా కలుసుకున్నాం, బంధుకుల్లో ఇడిపోతున్నాం. మంచిది, వెళ్ళిరండి. మళ్ళీ మళ్ళీ ఇదిగో ఈ తేనె తీసుకోండి. ఈ తేనె కన్నా మీ మనసులే తీయన. తీసుకోండి. నాకా? అవును, నా జ్ఞాపకార్థంగా తనిచ్చింది. తీసుకో మళ్ళీ. ఏమిటమ్మా అది?
పాటలు పెట్టే. నెయ్యంతో ఇచ్చిన తీయని కానుక వద్దనకూడదు, కానీ మా గూడెంలో మరెవరి దగ్గర లేని కానుక మేం పుచ్చుకునే అలవాటు మాకు లేదు. ఆ పాటలు పెట్టి నీ దగ్గరే ఉంచమ్మా. నీ గూడెలో ఉన్న సమధర్మాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నా జ్ఞాపకార్థంగా మరేదైనా ఇవ్వనివ్వండి. మా కట్టుబాటుకు ఎగ్గు లేకుండా మీరేదైనా ఇవ్వచ్చు, మేము పుచ్చుకోవచ్చు. సహజమైన సహోదరి ప్రేమను వ్యక్తం చేయటానికి ఇంతకన్నా మధురమైన కనుక మరొకటి లేదు. పద్మిని, వెళదావా? అలా వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము? మనం అప్పుడప్పుడు కలల్లో కలుసుకుందాం. రామ్మా, వస్తాను. నిన్ను నమ్ముకుని మేము గంగలో దిగాం. ఈసారి మీరు దంతాలతోటే వెళ్తారు, లేదా దంతాల బదులు నా ఎముకలు ఇచ్చిస్తారు. 7 పొద్దులు ఓపిక పట్టండి. సరే సరే, మనం ఇలా మాట్లాడుతుంటే మీ దొరకు అనుమానం కలగచ్చు. వెళ్ళి వెళ్ళి. రారా, వీడిని తీసుకురావడం వల్ల తల ప్రాణం తోక వచ్చింది. కన్నయ్యకు దొరతనం కట్టబెట్టే ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయండి. దొరా, దానితో పాటు కన్నయ్యకు రాణికి పెళ్లి చేసేద్దాం. అవును దొరా, వాళ్ళు చిలకా గోరింకెల్లా ఉండారు. గూడెం అంతా వాళ్ళు పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తుండారు. నాకు ఇష్టమే. వాళ్ళని ఎత్తిన ఎప్పుడు చిట్టడి గింజలు వేద్దామా అని చూస్తుండాను. ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. చెప్తే ఏమిస్తుంది? చల్లని కబురు. రాణి. చెప్పు. నీకు నాకు పెళ్లి. నిజంగా? నా ఆళ్ళ ఆ రోజు రాజుని చెప్తా ఉన్నారు, ఈ ఆళ్ళ రాణినిచ్చి పెళ్లి చేస్తా ఉంటున్నారు. అన్నో, కన్నయ్యకి రాణికి పెళ్ళంట. సంబరంగా ఉందా? తత్తు దద్దమ్మకి, చేతగాని పెద్దమ్మకి పెళ్లి చెత్తను. ఇంకోటి సుఖపడితే ఎందుకు నిప్పులు పోసుకుంటా? వాళ్ళ బతుకుల్లో చిట్టు పెడతాం. కత్తి కడితే చిత్తవుతావు, జాగ్రత్త. చాలాయ, పగబట్టిన పాము, పచ్చిగట్టిన పులి ఊరుకోవే చల్లాయ. నువ్వు తాసుపాం కాదు, పానపాం. రైట్.